హైదరాబాద్ నుండి డే అవుట్‌కి పర్ఫెక్ట్ లొకేషన్ ఈ బీదర్ ఫోర్ట్. మనకి హైదరాబాద్ నుండి అరౌండ్ 120 కిలోమీటర్స్‌కి మనకి కర్ణాటక స్టేట్‌లోని బీదర్ డిస్ట్రిక్ట్‌లోని బీదర్ ఫోర్ట్ అనేది ఉంటుంది. ఈ బీదర్ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5 PM. మెయిన్‌గా బీదర్ ఫోర్ట్ ఎంట్రీకి టికెట్ ఉండదు అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. బీదర్‌కి వచ్చినప్పుడు బీదర్ ఫోర్ట్‌తో పాటు కొన్ని ప్లేసెస్ అనేది విజిట్ చేయడానికి ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఏ ప్లేసెస్ని మనం కవర్ చేయాలి అనేది నేను డీటెయిల్గా చూపించబోతున్నాను. అండ్ మెయిన్గా మనము ఈ బీదర్ ఫోర్ట్ ఎంట్రీ అనేది ఇది చూసారు కదా, ఎంత రాజసంగా ఉందో ఫోర్ట్ ఎంట్రీ అనేది. మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫోర్ట్ చుట్టూ మనకి మొసళ్ళు వదలడానికి గుంటలాగా చుట్టూ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఇది రంగీలా మాల్ ఎంట్రన్స్ అన్నట్టు ఇక్కడే క్వీన్స్ స్టే చేసేవారు అనేది పక్కన ఉన్న గైడ్స్ చెప్పారు. సో ఈ రంగీలా మాల్కి ఆపోజిట్లోనే మనకి ఈ ఫోర్ట్ యొక్క మ్యూజియం అనేది ఉంటుంది. మ్యూజియంలో పురాతన వస్తువులు చాలా ఉన్నాయి. సో బీదర్ ఫోర్ట్కి వెళ్ళిన వాళ్ళు ఈ మ్యూజియంని స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి. ఆ రాజులు యూజ్ చేసిన కత్తులు, గన్లు, వెపన్స్, ఇలా దాంతోపాటు శిథిలావస్థకు వచ్చిన చాలా శిల్పాలు అనేటివి, రాతి శిల్పాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళు యూజ్ చేసిన బౌల్స్ అలాంటివి కూడా మనం ఈ మ్యూజియంలో చూడవచ్చు. 14th సెంచరీలో మనకి ఇక్కడ మహమ్మద్ సుల్తాన్స్ దీన్ని రూల్ చేశారంట, ఈ ఫోర్ట్ని మెయిన్గా క్యాపిటల్గా చేసుకొని. సో వాళ్ళకి సంబంధించిన చాలా థింగ్స్ అనేవి మనము ఈ మ్యూజియంలో చూడవచ్చు. అలా మ్యూజియం మొత్తం చూసేసుకొని బయటకు వచ్చిన తర్వాత రంగీలా మాల్కి ఎంట్రన్స్ వైపు కాకుండా ఈ ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ మన ఫోర్ట్ అన్నిటిలోనూ ది లార్జెస్ట్ జైల్ అనేది ఇక్కడ బీదర్ ఫోర్ట్లోనే ఉంటుందంట. ఈ బీదర్ ఫోర్ట్ జైలుకి ఎంట్రన్స్ ఇలాగా ఉంటుంది. అండ్ అటువైపు ఇటువైపు పెద్ద కూర్చుండే ప్లేస్ లాగా కూడా ఉంది. దాంతోపాటు ఫోర్ట్లోని ఈ జైల్స్ అన్నిటికీ ప్రతిదానికి లాక్ వేసి ఉంటుంది. సో ఎవరు మనం వెళ్ళడానికి లేకుండా జస్ట్ బయట నుండి చూసేలాగా ఉంటుంది. మెయిన్గా మనం ఈ ఫోర్ట్కి వచ్చేటప్పుడు వాటర్ అండ్ స్నాక్స్ క్యారీ చేయడం చాలా బెస్ట్. అండ్ ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్యూరిఫైయర్స్ ఉన్నా కానీ మనకు వాటర్ ఫెసిలిటీ అనేది అంత ఈజీగా యాక్సెసిబుల్గా లేదు. సో ఓన్గా వాటర్ అండ్ స్నాక్స్ లాంటివి మనతో పాటు తీసుకొని రావడం చాలా బెస్ట్. అండ్ ఈ ఫోర్ట్ నుండి మనం కొంచెం బయటకు వెళ్తే ఈ ప్లేస్లోనే బయట రాజ్యం నుండి వచ్చిన రాజులతోని మాట్లాడడానికి, సమావేశాలు చేయడానికి అండ్ దాంతోపాటు రాజ్యంలోని ప్రజలతో కూర్చుని సమస్యలు డిస్కస్ చేసుకోవడానికి ఈ ప్లేస్లోనే ఉండేవాళ్ళు అని అక్కడ గైడ్ చెప్పారు. అండ్ దీంతోపాటు మనకు ఎదురుగా కనిపించే ప్లేస్లోనే నాట్య మండల్ అన్నట్టు అప్పటి నర్తకిలు వాళ్ళు స్టే చేసే ప్లేస్. దాంతోపాటు ఆ ప్లేస్లోనే నాట్యం చేసేవాళ్ళు అనేది ఉంది. ఆ ప్లేస్ని చూసుకొని మళ్ళీ బ్యాక్ టు రంగీలా మాల్ సైడ్ వచ్చేసేసి లోపలికి వెళ్తున్నాము. ఆ కాలంలోనే ఫోర్ట్కి మిడిల్లో ఇలా ఫౌంటైన్ అనేది చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ రంగీలా మాల్ ఎదురుగా కనిపించేది, దానికి ఎదురుగానే ఈ వాటర్ ఫౌంటైన్ అనేది ఉంటుంది. ఫౌంటైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఆ ఫౌంటైన్ అనేది ఓపెన్ చేస్తారంట. ఈ ఎగ్జాక్ట్ వ్యూ ఆఫ్ మనకు మెయిన్ ఎంట్రీ ఫోర్ట్కి బ్యాక్ సైడ్ అండ్ దాంతోపాటు రంగీలా మాల్. జనరల్గా దీనికి లోపలికి అలో చేయరు. మేబీ ఆ రోజు కాసేపటికి ఒక 10 minutes కోసం అని ఈ ఫోర్ట్లోని ఈ ద్వారం ఓపెన్ చేశారు. సో మేము లోపలికి వెళ్ళేసి త్వరగా క్లిక్ చేసుకొని బయటకు వచ్చేసాము. ఈ ఫోర్ట్ అందాలు చాలా బాగున్నాయి అండ్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. పిల్లలతో వెళ్తే మెయిన్గా ఏంటి అంటే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు అండ్ ఎక్సైట్ అవుతారు ఆ కాలంలోని రాజ్యాంగాలు, రాజులు అనేటివి. సో అలాగా ఫోర్ట్ మొత్తం చూసేసుకొని ఒక హాఫ్ డే వరకు మేము ఈ ఫోర్ట్లోనే టైం స్పెండ్ చేస్తాము. అండ్ చూస్తూ వెళ్తాం కాబట్టి అండ్ బెటర్ స్నాక్స్ మాత్రం, వాటర్ మాత్రం కంపల్సరీగా మీరు ఫోర్ట్లోకి తీసుకెళ్ళండి. అంటే నో అబ్జెక్షన్ అలా ఏమి ఉండదు. వాటర్, స్నాక్స్ ఏవైనా తీసుకోవచ్చు. అండ్ ఆ కాలంలో చూసారు కదా, బయట నుండి ఎవరైనా వస్తున్నారా అని చూడడానికి ఎంత బాగా విండోస్ని సెటప్ చేశారు. అండ్ మెయిన్గా ఈ కోటకి మరొక పేరే మొసళ్ళ కోట అనేది కూడా. ఎందుకంటే కోట చుట్టూతా కాంపౌండ్ వాల్ పక్కన మొసళ్ళని వదిలే వాళ్ళంట. సో పక్క రాజ్యం నుండి దాడి చేయడానికి వచ్చిన వాళ్ళపైన ఆ మొసళ్ళు అటాక్ చేయడానికి. ఇలా మేము కోట మొత్తం చూసుకొని దగ్గరలో ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి లంచ్ చేసేసాము.
మనకు కంప్లీట్ ఈ ఫోర్ట్ని చూడడానికి 4 to 5 అవర్స్ టైం పడుతుంది. మనం ఇంకా పీస్ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇంకా ఎక్కువనే పడుతుంది. అండ్ దాని తర్వాత గురుద్వార్కి వెళ్ళాము. ఇక్కడ గురుద్వార్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత శివాలయంకి వెళ్ళేసి అక్కడి నుండి మేము ఒక సీక్రెట్ లేక్ వ్యూ పాయింట్కి వెళ్ళాము. కొంచెం అడవి మధ్యలో నుండి నేను అది షార్ట్స్లోగా అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు నా వీడియో చూసారు అంటే మీకు నా వీడియో నచ్చినట్టే కదా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.